హాయ్ బంగారామ్స్. ఈ వేసవిలో తప్పకుండా చేయవలసిన వంటకాలలో ఈ పచ్చి పులుసు కూడా ఒకటండి. తప్పకుండా మీ మెనూలో చేర్చుకోండి. వేసవిలో శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. హీట్ తగ్గించడమే కాకుండా బెస్ట్ బాడీ టెంపరేచర్గా కూడా ఉంటుంది. 5 నిమిషాల్లో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. పదండి అయితే. ఇప్పుడు గుప్పుడు ఎంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి 1 నిమిషం నానబెట్టుకోండి. మన వంటగదిలో ఉండే బెల్లం, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు అంతేనండి. చింతపండు నానే లోపల ఎండుమిరపకాయలు మన కారానికి సరిపడా 4 కానీ 5 కానీ మిరపకాయలు తీసుకొని ఇలా నిప్పుల మీద కాల్చాలండి. దానివల్ల పచ్చి పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. మామూలుగా కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగా కాల్చి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా నిప్పుల మీద కాల్చుకోవాలండి. అందువల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కాల్చుకొని పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకొని ఒక గిన్నెలోని కొద్దిగా ఉప్పు వేసి ఎండుమిరపకాయలు చేత్తోని బాగా నలిపేయాలండి. స్టవ్ మీద కాల్చుతూ నిప్పులు అన్నానని నవ్వుకోకండి. మా అమ్మగారు నిప్పుల మీద కాల్చి తీసుకోవాలి అని అనేవారండి. ఆమె మాటే నాకు అనుకోకుండా అలా వచ్చేసింది. సమ్మర్లో తప్పకుండా మా అమ్మగారు చేసేవారండి. చింతపండు, ఉల్లిపాయ, మిరపకాయలు జీర్ణక్రియకు మంచిదని నేను కూడా ఆమెనే ఫాలో అయిపోతాను. సమ్మర్లో ఎక్కువగా చేస్తానండి ఈ పచ్చి పులుసు. అలాగే పండుగలప్పుడు కూడా సాంబారు అవి అయితే హెవీగా ఉంటుందని, తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ కూడా వెయ్యమని పండుగలప్పుడు ఎక్కువగా మా అమ్మగారు చేసేవారండి. సింపుల్గా అయిపోతుందని, టేస్టీ ఆరోగ్యం కూడా అని. పచ్చిమిరపకాయలు కూడా కాల్చిన తర్వాత చేత్తోన ఇలా చిదిమేసి శుభ్రంగా చేత్తో పిసుకుతూ కలపాలండి. మీకు చెయ్యి మండుతుంది అనిపిస్తే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు, కానీ చేత్తో కలిపితేనే కరెక్ట్గా కలిపినట్లండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా పిసుకుతూ కలపాలండి. పచ్చి పులుసు తాలూకా స్టైలే ఇదండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి. సన్నగా మాత్రం కట్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు చింతపండు నానిపోయి ఉంటుంది కదా, పులుసు తీసుకోవాలండి. మొదట చిక్కగా తీసుకొని తర్వాత 1-2 సార్లు నీళ్లు పోసుకొని ఇలాగా తీసుకోవాలండి. కొద్దిగా పలుచగా మాత్రం ఉండాలి. ఒక్కోసారి ఎందుకో అన్నం సహించదు కదండి, అలాంటప్పుడు ఇలా పచ్చిపులుసు చేసుకొని రైస్లో కలుపుకొని తింటే కొద్దిగా తినాలని అనిపిస్తుంది. లిక్విడ్ ఫుడ్ కాబట్టి డీహైడ్రేషన్ తగ్గుతుంది. అలాగే లో క్యాలరీస్ డిష్ కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకి పెర్ఫెక్ట్ అండి. ఇంకా మనం చింతపండు పులుసు మొత్తం తీసుకున్న తర్వాత ముందుగా మనం పిసికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తాలూకా మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా పసుపు, బెల్లం ఒక పెద్ద స్పూనుడు ఇదిగోండి మన వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా మొత్తం బెల్లం కరిగేటట్లు బాగా కలుపుకొని ఒక పచ్చిమిరపకాయ సన్నగా ఇదిగోండి ఇలా చూపించినట్లు సన్నగా కట్ చేసి వేసుకొని, కరివేపాకు ఫ్రెష్ది తీసుకొని కొద్దిగా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు శుభ్రంగా కలుపుకోవాలండి. ముందు మనం ఒకసారి ఎండుమిరపకాయలు నలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసి పడుతుందండి. ఇంకొక స్పూను వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి పోపు పెట్టుకోవాలండి. అసలైతే ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకుంటే అంతేనండి పచ్చి పులుసు. కానీ కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే మరి కాస్త టేస్ట్ బాగుంటుందండి. పోపు వేసుకోపోయినా పర్వాలేదు, మీ ఇష్టం అది, కానీ పోపు వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి పోపు వేసి చూపిస్తాను. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే అంతేనండి పచ్చి పులుసు. నచ్చిందా మరి? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో చేసుకొని మీరు తిని మీ పిల్లలకు పెట్టి ఎంజాయ్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడానండి, అందుకనే మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి. బాయ్ బంగారామ్స్.